నాకు పెళ్లి కావాలన్న పట్టింపు కూడా లేదు. నువ్వు ముఖ్యం, నీ ఆనందం ముఖ్యం. నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు అసలు నీ మీద. ప్లీజ్ దీపు, అసలు నేను చెప్పేది నీకు అర్థమవుతోందా? ఇన్నాళ్ల కల నిజమైందన్న ఆనందంలో అతిగా ప్రవర్తించాను. నిన్ను బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ బావా. సరే బావా, నీ ఆనందమే నా ఆనందం, నీ తృప్తే నా తృప్తి. నువ్వు చెప్పావు కాబట్టి నీకోసం సాధిస్తాను, నీకోసమే సాధిస్తా. ఇట్స్ మై ప్రామిస్. చెప్పు, ఏం చేయమంటావు? గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్థం చేసుకున్నందుకు. ఇప్పుడు విను. విషయం ఏంటంటే, టాస్కామ్ కంపెనీ ఫైనాన్స్ మేనేజర్ పోస్ట్కి కాల్ఫర్ ఇచ్చింది. అది ఇంటర్నేషనల్ కంపెనీ. దానిలో ఫైనాన్స్ సెక్రటరీ కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు. అది రావడం ప్రెస్టేజ్, ఆ ఉద్యోగంలో ఉండడం స్టేటస్. నువ్వు దాన్ని సాధించాలి, సాధించి తీరాలి. సాధిస్తా బావా, నీకోసం సాధిస్తా. అది అనుకున్నంత సులభం కాదు. ఎంత కష్టమైనా సాధిస్తా. నా కోసం కాదు, నీకోసం. సరేనా? కాకపోతే నాకు నీ గైడెన్స్ కావాలి. తప్పకుండా. ప్రిపరేషన్ రేపే స్టార్ట్ చేయాలి. డన్. ఆల్ ది బెస్ట్ దీపు. థ్యాంక్ యూ వెరీ మచ్ బావా. సిగ్గు లజ్జ వదిలి కామంతో కళ్ళు మూసుకుపోయి ఛీ! నీ చావు నువ్వే తెచ్చుకున్నావు. నీది హత్య కాదు, ఆత్మహత్య. నీ చేతులారా నువ్వే తెచ్చుకున్న ఆత్మహత్య. ప్రతి వాళ్ళు నిలదీస్తారు, మొహాన ఉమ్మేస్తారు. కానీ నిన్ను సంజయ్షి మాత్రం అడుగుతాను, ఒంటరిగా కాదు, అందరి ముందు. సమాధానమే చెప్తావో సమాధే అవుతావో నీ ఇష్టం. ఆ పాపు ఎవరు కావాలమ్మా? జయకృష్ణ ఉన్నారా అండి? జయకృష్ణ? జయకృష్ణ ఎవరమ్మా? ప్లాట్ నెంబర్ 172 బృందావన్ కాలనీ అంటే ఇదే కదండి? ఇదే.
అడ్రస్లో జయకృష్ణ అని ఒక అతను ఉండాలి. ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరమ్మా. అదేంటి ఈ అడ్రస్ ఇచ్చాడు? మేము ఈ ఇంటికి వచ్చి 2 నెలలైంది. ఇంతకు ముందు ఈ ఇంట్లో ఉండే ఆయన ఇప్పుడు శ్రీనగర్ కాలనీ నెంబర్ 893లో మారాడు. ఆ, ఆ, అతని పేరు జయకృష్ణేనా అండి? తెలీదు, వెళ్ళి అడుగు. హలో, ఏమండి? శ్రీనగర్ కాలనీ పద. ఎవరు కావాలమ్మా? జయకృష్ణ ఉన్నాడా అండి? లేడమ్మా, మొన్నే ఖాళీ చేసి వెళ్ళాడు. ఖాళీ చేశాడా? ఎక్కడికి వెళ్ళాడండి? ఎవరికి తెలుసమ్మా, వాడు ఉత్త లోపరగాడు. తప్పుడు పనులు చేయడం, అడ్రస్సులు మార్చడం వాడికి మామూలే. ఇంతకీ నువ్వెవరమ్మా? సగటు ఆడదాన్ని. థ్యాంక్స్ అండి. ఆటో పోనీ. ఎక్కడున్నావురా? వద్దన్నా కనిపించేవాడివి, ఇప్పుడు వెతుకుతున్నా కనిపించవేంట్రా? నా జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి మాయమైపోయావేంట్రా? కనపడరా? ఒక్కసారి కనపడరా? హాయ్ కీర్తన. Boss, what a surprise! Welcome back to India. అదేంటి సార్, వస్తున్నట్టు చెప్తే ఎయిర్పోర్ట్కి వచ్చి ఉండేదాన్ని కదా.
ఫార్మాలిటీస్కి ఇది టైం కాదు కీర్తన. పద, ముందు నా చెల్లెల దగ్గరికి వెళ్ళాలి. ప్లీజ్ పద. ఏంటి బాస్ ఇది? అను ఏమైనా పక్కింట్లో ఉందనుకుంటున్నారా? ఎక్కడనూ ఉండని, ప్రపంచంలో ఎక్కడనూ ఉండని తను ఉంది అనే మాట చాలా కీర్తన. నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో, చెల్లెల్ని చూడాలని ఎంత ఆత్రంగా ఉందో నీకు తెలీదు. 20 సంవత్సరాల నుంచి వెతుకుతున్నా కీర్తన, 20 సంవత్సరాల నుంచి నా బంగారు తల్లి జాడ కోసం వెతుకుతున్నాను. ఇంత ఇదిగా నేను వెతుకుతున్నా, సరిగ్గా నేను ఇండియాలో లేని టైంలో అను నాన్న కనబడేలా చేశాడే దేవుడు. కానీ ఎవరిని చెప్పినా, ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అను నా ఆస్తి, నా సొంతం. అను నా తల్లి నాకిచ్చిన అపూర్వమైన కానుక కీర్తన. ప్లీజ్ పద కీర్తన. చెల్లి ఫలానా చోట ఉందని తెలిసాక ఇంకా టైం వేస్ట్ చేస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. అలా చూస్తామే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పద కీర్తన. బాస్, అను ఎక్కడుందో తెలుసా? వరంగల్ జిల్లాలో రామాపురం అనే ఊర్లో. అక్కడికి జర్నీ మినిమం 3 hours. ఇంకో విషయం ఏంటంటే అక్కడ ఆల్రెడీ మీ నాన్నగారు క్యాంప్ వేసున్నారు. సో వాట్? ఆ విషయం నాకు ఇప్పుడే చెప్పావు కదా. మీకు తెలియని కొత్త విషయం. ఇప్పుడే నాకు కూడా తెలిసిన విషయం ఏంటంటే అనుని మీ నాన్నగారు కన్విన్స్ చేశారంట బాస్. మీ చెల్లెలు ఆయన తండ్రిగా ఒప్పుకొని ఆయనతో పాటు ఇక్కడికి, ఆయన ఇంటికి రావడానికి యాక్సెప్ట్ చేసే అవకాశాలున్నాయని చెప్తున్నారు. నో 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 నో, ఇట్స్ ఇంపాసిబుల్. అను నా చెల్లెలు, నా ఆస్తి. తనని నా నుంచి ఎవరు వేరు చేయలేరు. అయినా తనది అమ్మ పోలిక, అమ్మ పట్టుదల, అమ్మ ఆలోచనలు వచ్చుంటాయి. అను ఖచ్చితంగా నాన్నని యాక్సెప్ట్ చేయదు. చేసే అవకాశాలు ఉన్నాయన్నావు కదా, అంటే యాక్సెప్ట్ చేయలేదు. చేసేలోగా నేను అనుని కలవాలి, వాళ్ళని కలవకుండా చేయాలి. నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. పద కీర్తన, ప్లీజ్. ఐ జస్ట్ కెనాట్ వేస్ట్ అనదర్ మినిట్. పద. బాస్, చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నారు. కాస్త నెమ్మదిగా. డోంట్ వరీ కీర్తన, నేను డ్రైవింగ్లో పర్ఫెక్ట్. నువ్వేం భయపడకు. నా చెల్లెలు చూసే వరకు నేను ఎవరి మాట వినను. నువ్వు ప్రాణాలు కాపాడిన సూర్యనారాయణ గారు ఆపరేషన్ ఖర్చు మొత్తం తనే భరిస్తానన్నాడు.
కోట్లకు అధిపతి నీ తండ్రి. అక్క పాపం అక్క పెద్దయ్యా కార్లో తిరిగేటోడు, మంచిగా ఏసీలో పండేటోడు. నీకోసమే కదక్క వచ్చి ఈడ పండాడు. పాపం అక్క. పెద్దయ్య మస్తు మంచోడక్క. గౌరీ ఆపరేషన్ ఎంత సాయం చేసిందే. మనం ఏమన్నా అన్నం నీళ్ళు ఇవ్వకపోయినా ఒక్క మాట అన్నాడా అక్క? పైగా చదువు చెప్పిండు. పెద్ద గట్ల చూస్తే బాధ అవుతుందక్క. అవ్వక్క, నువ్వు ఊర్లో ఎంతమంది బద్మాష్కాలకి మంచి చేసినావు. అసంటిది ఇంత మంచి పెద్దయ్యకి ఎందుకు మంచి చేస్తలేవు సంజయితలేదక్క. ఈ విషయంలో మాత్రం నువ్వు సూపర్ కాదక్క. కీర్తన, నాకేదో టెన్షన్గా ఉంది. దేనికి బాస్ టెన్షన్? మనం అక్కడికి వెళ్లేలోగా నాన్నని అను యాక్సెప్ట్ చేస్తుందేమోనని టెన్షన్. యాక్సెప్ట్ చేయదని నా నమ్మకం. అంత గ్యారంటీ ఏంటి నీకు? తను మీలాగే, అదే మీ అమ్మగారిలాగే నికార్సైన మనిషి అయ్యుంటుందని మీరే అన్నారుగా. యా, నా చెల్లెలిది అమ్మగుణం. ఖచ్చితంగా అమ్మగుణమే అయి ఉంటుంది. నాన్నని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించదు. ఏమ్రా ఇప్పుడు మంచిగుందా? నువ్వు సూపర్ అక్క. పదండ్రి
అప్పుడు నేను కప్పిన సాలువా ఎంత భద్రంగా దాచుకుందాను. ఈ తండ్రి ఇచ్చిన బహుమానాన్ని కుండల్లో దాచుకుందా. అమ్మా అను, ఏంది ఏమాయ్ శాల్వా మంచిగా లేదా ఏంది? అబే అది కాదమ్మా. ఇగో దీని గురించి ఎక్కువ తక్కువ చెప్పదు బద్దయా, మంచిగుండదు. గదేమనుకోండివి, పట్నంలో పెద్ద మనిషి రోడ్ల మీద తిరుగుతున్న మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చి నేను పండనికి బెడ్షీట్లు ఇచ్చి నాకు దోమలు కొట్టకుండా ఈ షాల్ కప్పిండు. గస్వంటి మహారాజు గా దేవుని యాదుంచుకునేందుకు గీ షాల్ దాచుంచిన. ఏదో పెద్దవి కదా అని నీకు గప్పిన. ఇష్టం లేకుంటే ఇటీ తీసుకుపోతా. అమ్మా, ఈ షాల్ కప్పిన ఆ పెద్ద మనిషి ఎవరో నీకు తెలుసా అమ్మా? మనకు తెలియదు బై, గంత దూరం నుంచి చూసిన, దండం పెట్టిన బస్. టీకా షాల్వా కప్పిన అదృష్టవంతుడు, రెండు కూతురని గుర్తుపట్టలేని దురదృష్టవంతుడు. వీడేనమ్మా. ఎవరివయ్యా నువ్వు? నేను నీ అన్నయ్యని తల్లి.